వెండి పట్టాలు. ఈ కథను రచించిన వారు తుంగల మాధవి గారు. సాయంకాలపు నీరెండ గుడిసె చిల్లులో నుండి అక్కడక్కడా పడుతుంది. పొయ్యి దగ్గర కూర్చుని గంజివారుస్తున్న నాగమల్లి గుడిసెకున్న చిల్లుల్ని లెక్కపెడుతోంది. ఎండకే కాని వానొస్తే ఎందుకూ పనికిరాదీ కొంప మనసులో అనుకుంది. మేడలు మిద్దెలు కట్టుకోవడానికి అయ్య దగ్గర డబ్బు లేదుగా. 16 ఏళ్లు ఉన్న నాగమల్లికి ఇప్పుడిప్పుడే లోకం అర్థమవుతోంది. అమ్మ కాలమ్మ, అయ్య రాజయ్య కూలి పనులకు పోతారు. వచ్చే కూలి డబ్బులతో అమ్మ, అయ్య, తమ్ముడు, తను బతకాలి. తమ్ముడు సూర్యుడు బడికి పోతాడు. 5వ తరగతి వరకు చదివిన నాగమల్లి ఇంటి పనులు చేయడానికి బడి మానేసింది. పొయ్యి మీద నుండి అన్నం కుండ దించి పప్పు జట్టి పెట్టింది. పప్పు పులుసు వండితే సరిపోతుందనుకుంటూ మూలనున్న చీపురు తీసి ఇల్లు శుభ్రంగా ఊడ్చింది. దీపం గ్లాసు శుభ్రం చేస్తూ ఆలోచిస్తోంది. ఇంటి పరిస్థితులు తనకి తెలుసు కాబట్టి మేడలు, మిద్దెలు, కార్లు అలాంటి కోరికలు తనకేమీ లేవు. కాని 10 రోజుల క్రితం రాజ్యం కాళ్లకున్న వెండి పట్టాలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. రాజ్యం తన కాళ్లవైపు చూపిస్తూ, ఉసే నాగమల్లి, మా అన్నయ్య పట్నం నుండి పండక్కి నాకీ పట్టాలు తెచ్చాడు. నువ్వు కూడా మీ అయ్యకు చెప్పి వెండి పట్టాలు కొనిపించుకోవే, నీ కాళ్లకు చాలా బాగుంటాయి అని సంబరంగా చెప్పింది. రాజ్యం తను చాలా స్నేహంగా ఉంటారు. తమకి 4 ఇళ్ల అవతలే వాళ్ళిల్లు. అయ్య వచ్చిన తర్వాత వెండి పట్టాలు కొనిపెట్టమని అడగాలి అనుకుంటూ పని ముగించింది. ఆటలకెళ్లిన సూర్యుడు, అక్క ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటూ వచ్చాడు. దీపం ఒత్తి పెద్దది చేసి ఆడికి అన్నం పెట్టి పొంతకాగులో నీళ్లు పోసి పొయ్యి ఎగదోసి వచ్చి కూచుంది. ఈలోపు అమ్మ, అయ్య రానే వచ్చారు. వాళ్ళిద్దరి స్నానాలు అయ్యేటప్పటికీ సూర్యుడు నిద్రపోయాడు. వాడికి మెడ వరకు దుప్పటి కప్పి ముగ్గురికి అన్నాలు పెట్టింది. రాజయ్య ఎంగిలి చెయ్యి కడుక్కుంటూ, మల్లెమ్మ, పప్పు పులుసు బాగుంది మెచ్చుకుంటూ అన్నాడు. అదేం వండినా రుసిగానే ఉంటది అంటూ అమ్మ పళ్ళాలు కడగడానికి వెళ్ళింది. ఇదే మంచి సమయం అనుకుని వెళ్ళి అయ్య పక్కలో కూర్చుంది నాగమల్లి. మల్లెమ్మ, నిద్ర రాలేదా? కూతురి తల నిమురుతూ అడిగాడు రాజయ్య. అయ్యా, మరే అంటూ ఆగిపోయింది నాగమల్లి. ఏంటో చెప్పవే, నసుగుతావేంటి? తోమిన పళ్ళాలు ఇంట్లోకి తెస్తూ అంది నూకాలమ్మ. అయ్యా, రాజ్యం లేదు, వాళ్ళన్నయ్య మొన్న పండక్కి దానికి వెండి పట్టాలు తెచ్చాడు. చాలా బాగున్నాయి, నాక్కూడా కొనవా అడిగింది నాగమల్లి. కూసేపు కూతురు తల నిమురుతూ ఉండిపోయాడు రాజయ్య. కొంచెంసేపు ఆలోచించి, మల్లెమ్మ, నేను మీ అమ్మ సంపాదించేది మన నలుగురికి తింటానికే సరిపోవడం లేదు. వెండి పట్టాలంటే చాలా డబ్బులవుతాయి. మనకున్న ఆస్తి అల్లా 1/2 ఎకరం పొలం. దాని నీ పెళ్లికి కట్నంగా ఇవ్వాలి. సూర్యుడు మగపిల్లాడే కాబట్టి ఆడెలాగోలా బతుకుతాడు. నీ పెళ్లికి ఈ ఇల్లు మంచిగా బాగు చేయించాలి. మనలాంటోళ్లకి చిన్ని చిన్ని కోరికలు కూడా ఉండకూడదు తల్లి బాధగా నిట్టూరిస్తూ అన్నాడు. మనసులో మాత్రం, పిచ్చి పిల్ల, ఎప్పుడూ నోరు తెరిచి ఏమీ అడగలేదు, పెట్టింది తిని ఉంటది. అలాంటిది ఇవాళ వెండి పట్టాలు అడిగితే తను కొనిపెట్టలేకపోతున్నాడు అనుకున్నాడు. సరే నాన్నా, నిద్రొస్తుంది, పడుకుంటాను అంటూ వెళ్ళి పడుకుందన్న మాటే గాని పదే పదే రాజ్యం కాళ్లకున్న పట్టాలే గుర్తుకొచ్చాయి. ఎలాగైనా కొనుక్కోవాలి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. మర్నాడు పనంతా అయినాక రాజ్యం దగ్గరికి వెళ్ళింది నాగమల్లి. మాటల మధ్యలో అడిగింది రాజ్యం. ఏమే నాగమల్లి, మీ అయ్యని వెండి పట్టాలు కొనమని అడిగావా అని. అడిగానే, కాని మా అయ్య మన దగ్గర అంత డబ్బు లేదుగా అన్నాడు. నేనే ఎలాగోలా కష్టపడి సంపాదించి కొనుక్కోవాలనుకుంటున్నాను. ఏదైనా ఉపాయం చెప్పవే అంది నాగమల్లి. రాజ్యం కొంచెంసేపు ఆలోచించింది. తర్వాత అంది, పూల కొట్టు ఆదయ్య ఉన్నాడు కదా, పూలు మాల కడితే రోజుకింతని ఇస్తాడు, అడిగి చూడు అని సలహా ఇచ్చింది. రాజ్యం సలహా నచ్చింది నాగమల్లికి. ఆదయ్యని అడిగింది నాగమల్లి. సరేనన్నాడు. ఆ రాత్రి అమ్మకి అయ్యకి చెప్పింది. నాగమల్లి పట్టుదల చూసి వాళ్ళు ముచ్చటపడ్డారు. మర్నాటి నుండి పూలమాల కట్టి ఆదయ్య ఇచ్చిన డబ్బులు దాయడం మొదలుపెట్టింది. కొంతకాలం గడిచింది. హఠాత్తుగా నూకాలమ్మకి ఒకరోజు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే నూకాలమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లాడు రాజయ్య. డాక్టర్ పరీక్ష చేసి ఆపరేషన్ చెయ్యాలన్నాడు. 2-3 దగ్గర అప్పు చేసి నూకాలమ్మకు ఆపరేషన్ చేయించాడు రాజయ్య. అయ్యా, నేను వెండి పట్టాలకని దాచుకున్న డబ్బులు
అమ్మ ఖర్చులకి వాడు అంటూ తెచ్చి ఇచ్చింది నాగమల్లి. వద్దులేవే, నా తిప్పలు నేను పడతాను అన్నాడు రాజయ్య. అమ్మకంటే నాకు వెండి పట్టాలు ఎక్కువ కాదు, తీసుకో అయ్యా అంటూ రాజయ్య చేతిలో పెట్టింది డబ్బులు. మెల్లగా నూకాలమ్మ ఆరోగ్యం కుదుటపడింది. తాను కష్టపడి దాచిన డబ్బు అమ్మకి అయ్యకి సాయం చేయడానికి ఉపయోగపడినందుకు చాలా సంతోషంగా ఉంది నాగమల్లికి. రోజులు గడిచిపోతున్నాయి. రాజ్యం అన్న కొండలతో నాగమల్లి పెళ్లి కుదిరిపోయింది. తనకున్న ఆస్తి అరెకరం పొలం కట్నంగా ఇచ్చి కొండలతో నాగమల్లి పెళ్లి జరిపించేశాడు రాజయ్య. స్నేహితులుగా ఉన్న నాగమల్లి రాజ్యంలో ఇప్పుడు బంధువులైనందుకు వాళ్ళిద్దరికీ చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు కొండలకి నాగమల్లికి తొలి రాత్రి. పెద్దవాళ్లు ఇద్దరిని గదిలోకి తోసి తలుపు గొళ్ళెం పెట్టారు. నాగమల్లిని దగ్గరికి తీసుకోబోతూ చటుక్కున ఆగాడు కొండలు. ఏదో గుర్తుకొచ్చినట్టు తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అందులోంచి ఏదో బయటికి తీశాడు. మెల్లగా నాగమల్లి దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఒక పొట్లం పెట్టి, నాగమల్లి, అవి పెట్టుకో అన్నాడు. నాగమల్లి ఆశ్చర్యంగా కొండలు ఇచ్చిన పొట్లం ఊడతీసింది. అవి తెల్లగా మెరిసిపోతున్న వెండి పట్టాలు. ఆనందంగా కాళ్లకు పెట్టుకుంది. దీనికంతటికీ కారణమైన రాజ్యానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. సిగ్గుతో ఇష్టంగా కొండలు కౌగిల్లో కరిగిపోయింది. కథ సమాప్తం.